మెల్లంగా క్రియేట్ అవుతుంది బిగ్ బాస్ 8లో ఎవరంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంతకంటే నామినేషన్స్ మాత్రం కొట్టుకుంటారు. మళ్ళీ లవ్ ట్రయాంగిల్ కూడా. ఆహా! మామ తేజ డే 8 ప్రోమో 2 అండ్ 1 నామినేషన్స్ ఫుల్ ఆన్ ఫైర్ మామ. అంతకంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ రివ్యూస్, మూవీ రివ్యూస్ అన్నీ. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ నామినేషన్స్ ఇంటెన్స్ అన్న, లైక్ లవ్ ట్రయాంగిల్ అన్న, లైక్ ఈటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్న, అన్ని దాని గురించి మనం మాట్లాడుకుందాము. జెలసీ అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అందరి కలర్స్ బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ లిస్ట్ ఎవరంటే పృథ్వీరాజ్, నాగమణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నైనిక, నిఖిల్, సీత, కిరాక్ సీత. టోటలీ ఈ వీక్ 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు. నామినేషన్ తగ్గట్టుకి రీజన్స్ ఏంటి అంటే క్యారెక్టర్ అసోసినేషన్ అని ప్రేరణ అండ్ తను మాట్లాడుకుంది. కిరాక్ సీత క్యారెక్టర్ అసాసినేషన్ అనేది వాళ్ళ పర్సనల్. అది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ మనం తొందరగా చెప్పలేము. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ కనిపించినాక క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రం వచ్చిందంటే డెఫినెట్లీ వాళ్ళు పక్క రాంగ్గా జనాలకు కూడా పోర్ట్రే అవుతారు. ఆ మీనింగ్ అక్కడి వరకు రాంగ్ అని అనిపిస్తుంది. ఫుల్ నామినేషన్స్ ఇంటెన్స్. అండ్ దాని తర్వాత సోనియాకి మధ్య, సీతాకి మధ్య. సోనియా మాట్లాడే మాటలకి సీతాకి ఎందుకో లాస్ట్లో మాటలు రాలేదేమో అనిపించింది. లైక్ ఏంటి అంటే సోనియా మాట నిజంగా ఫైయరా, లేకపోతే బ్రిలియంటా, లేకపోతే కావాలని ఆడియన్స్ ఎటెన్షనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన ప్రోమో చూసిన తర్వాత సోనియా మాటల్లో నాకు ఏం కనిపించిందంటే డెఫినెట్లీ తను మాట్లాడే మాటల తర్వాత సీతకి మాటలు రాలేదేమో అనిపించింది. అంటే అంత లాజిక్గా మాట్లాడిందని రాలేదని అనిపించింది. ఇంతమంది 8 మెంబర్స్ నామినేట్ అయిన తర్వాత శేఖర్ భాషతో అయితే మంచిగా నామినేషన్స్ గట్టిగా పడ్డాయి. శేఖర్ భాషకి అండ్ దాని తర్వాత పృథ్వీరాజ్ కన్నా, నాగమణికంటకి ఆల్మోస్ట్ ఎవ్రీ టైము పడతానే ఉంటుంది. ఈసారి కూడా నాగమణికంటకి బాగా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. అండ్ దాని తర్వాత లవ్ ట్రయాంగిల్ గురించి మనం మాట్లాడుకుంటే లైక్ సోనియా, నిఖిల్ నువ్వు సిగరెట్ మానేస్తే నాకు కూడా కొంచెము అంటే అది జస్ట్ బిగ్ బాసే క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ఏమో నాకు అనిపించింది. ఎలారో ఎవ్రీ ఇయర్ ఉండాల్సినవే కదా. అండ్ దాని తర్వాత పృథ్వీరాజ్తో కొంచెము లైక్ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే విష్ణుప్రియ కూడా కొంచెం జెలసీ. ఆల్రెడీ విష్ణుప్రియ అంది నువ్వు నాకు పెరిగిస్తే డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుంది కదా. జస్ట్ ఇట్లాంటి బిగ్ బాస్ జస్ట్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ మెల్లమెల్లంగా లవ్ ట్రయాంగిల్ అనేది మెల్లంగా ఇంపాక్ట్ అయితే. ఎందుకంటే పృథ్వీరాజ్ కూడా బాగా చుట్టేసుకుని కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడు కదా. ఎవరో ఒకరితో లవ్ ట్రయాంగిల్ లాంటిది బిగ్ బాస్లో క్రియేట్ చేస్తాను కదా ఆడియన్స్కి అటెన్షన్ పోవాలని. డెఫినెట్లీ సోనియాతో అన్న ఏదో ఒక సోనియాతో అన్న లైక్ విష్ణుప్రియతో అన్న డెఫినెట్లీ ఎవరితో ఒక డెఫినెట్లీ లవ్ ట్రయాంగిల్ వచ్చే ఛాన్స్ అయితే ముందే ఉంది. దాని తర్వాత నామినేషన్ ఇంటెన్స్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ సెకండ్ వీకే ప్రోమో 2 ప్రోమో 1 అండ్ దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ విషయం అయితే మంచిగానే ఇప్పుడు అందరు కలర్స్ బయటకు వస్తుంది. నాగమణి కంటే అప్పుడే చెప్పేసిండు. తను చెప్పిన తర్వాత మనకు కూడా మెల్లంగానే అర్థమవుతుంది. ఫస్ట్ వీక్లోనే బ్యాచెస్ క్రియేట్ అవుతాయి. లైక్ ఏంటి అంటే బ్యాచెస్ ఎవరు అనేది మనకి ఇంకా ముందే తెలుస్తుంది. కానీ ఆల్మోస్ట్ బ్యాచ్ అనేది క్రియేట్ అయింది. 3 నెంబర్స్ అటు సైడ్ 2 నెంబర్స్ ఇటు సైడ్ 3 నెంబర్స్ అని ఆల్మోస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే బస్సు ముందుకు వెళ్తుంది. మనకి డెఫినెట్లీ చెప్తున్నాం నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ కల్లా ఎవరు ఏ బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. థర్డ్ వీక్ మధ్యలో ఆల్మోస్ట్ బ్యాచెస్ క్రియేట్ అవుతుంది. లవ్ ట్రయాంగిల్ కూడా బిగ్ బాస్ మంచిగానే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. లైక్ అక్కడ మనం ఈటెడ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ చూసినాం కదా, ఆ లవ్ సాంగ్స్ అన్నీ పెడుతుంటే అన్నీ కామనే అనుకోండి. సో ఇదనమాట నామినేషన్ అయితే 8 మెంబర్స్ అయితే ఉన్నారు. సోనియా, ప్రేరణ నామినేషన్ లేదు. అంత ఈటెడ్ ఆర్గ్యుమెంట్ అయినా కానీ నామినేషన్ లిస్ట్లో మాత్రం వాళ్ళైతే లేరు. నేను చెప్పిన 8 మెంబర్స్ నేను మళ్ళీ చెప్పిన పృథ్వీరాజ్, నాగమణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నిఖిల్, నైనిక అండ్ దాని తర్వాత విష్ణుప్రియ. వీళ్ళందరూ డెఫినెట్లీ ఉన్న క్యాండిడేట్స్. సీత వీళ్ళందరూ డెఫినెట్లీ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో నేనేమనుకుంటున్నానంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు లాస్ట్ మినిట్లో చెప్పలేము. ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు ఓటింగ్ బాక్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో అప్డేట్స్ కోసం మంచిగా లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంది. ఇంకో ప్రోమో వచ్చిన తర్వాత కలుద్దాం. లేకపోతే నైట్ డెఫినెట్లీ మంచి అప్డేట్స్ మేము ముందుకు వస్తాం. లవ్ యూ ఆల్.